హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, కేజీ చికెను, ఒక 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొబ్బరి గసాల, కొద్దిగా పుదీనా. కొబ్బరి గసాల 2 కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఈ గసాలను కస్కస్ అని కూడా అంటారండి. ఒక ఫ్యాన్ పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు, ఒక మార్వాడి మొగ్గ, ఒక స్టార్ పువ్వు. ఇవి గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసి గోలించుకోవాలండి. ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో ఈ కేజీ చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి కంపల్సరీ పడుతుంది. నాన్ వెజ్కు అల్లం వెల్లుల్లి జర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నాన్ వెజ్కు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి, ఈ 3 ఇంపార్టెంటు. ఒక టీ స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. ఇప్పుడు కేజీ చికెను కలిపేసుకున్నానండి. యాక్చువల్లీ చెస్ట్ పీసు ఒక 2 కిలోల చికెన్ తెచ్చానండి. అందులో మెత్తడి పీసెస్ చికెన్ పచ్చడికి పక్కగా తీసి పెట్టాను, 1 కేజీ. ఇందులో కూడా మెత్తవి ఉన్నాయి కానీ కంప్లీట్ మెత్తవి పక్కగా పెట్టాను. అవి ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ ఒకసారి కలుపుకోవాలండి. చికెన్ పచ్చడి కూడా చేశానండి, అది వీడియో ఉంటుంది చూడండి నా ఛానల్లో. రెండు నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. దీనిలో నీళ్ళు పోయేద్దండి అసలే. ఓన్లీ ఆ చికెన్లో ఉన్న నీళ్ళతోటే ఉడకాలి అది. ఇప్పుడు నీరు దగ్గర పడ్డది. చికెన్లో ఒక 3 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. కేజీ చికెన్ కాబట్టి 3 స్పూన్ల కారం పొడి కంపల్సరీ పడుతుంది. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసానండి. లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇదైతే మీడియం సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ తింటోళ్ళు ఉంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే ఇదైతే సరిపోతుంది. కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే కూడా అది ఫ్లేవర్ మంచిగా వస్తుంది, వాసన. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడుతుంది. ఎందుకంటే మనం వాటర్ పోయాం, మంచిగా ఆవిరి మీద మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఏదైతే కొబ్బరి గసాల మనం పేస్ట్ చేసుకున్నామో ఆ కొబ్బరి గసాల పేస్ట్ ఇందులో పోసుకోవాలండి. పోసుకొని కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఆ కొబ్బరి గసాల పేస్ట్ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి ఇందులో పోసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టాలండి. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేనండి. మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే మంచిగా. ఇప్పుడు ఆల్రెడీ ఉడికింది చికెను, చూడండి ఎంత మంచిగా నైస్గా ఉడికింది. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది. ఇందులో మనం వాటర్ పోయాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినబుద్ధి అవుతుంది. ఎమ్మీగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్. థ్యాంక్ యూ.